రైట్, మీలో 90% ఆఫ్ స్టూడెంట్స్ లాంగ్వేజ్ లెర్నర్స్ హ్యావ్ దిస్ డౌట్. ఏంటో తెలుసా, టెన్సెస్ నేర్చుకుంటూ ఉన్నప్పుడు అసలు ఏ యాక్షన్స్ని అంటే ఏ టైంలో జరిగిన యాక్షన్స్ని ఏ టెన్స్లో రాస్తాము అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. మీకు కూడా ఈ డౌట్ ఉండే ఉంటుంది కదా. ఈ వీడియోలో ఈ క్లారిఫికేషన్ నేను ఇస్తాను. ఏం క్లారిఫికేషన్ ఇస్తానని చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏ యాక్షన్స్ని అంటే ఏ టైంలో జరిగిన యాక్షన్స్ని ఏ టెన్స్లో రాస్తాము అనే క్లారిఫికేషన్ మనకు వచ్చింది అనుకోండి, టెన్సెస్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఫస్ట్ టెన్స్ చూద్దాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ టైంకి సంబంధించిన యాక్షన్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాము అంటే చాలా ఈజీ టెన్స్ అండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది. సో ఈ టెన్స్లో మనం రెగ్యులర్గా జరిగే యాక్షన్స్ రాస్తాం. సింపుల్, ఇదే ఒక కీ అండ్ అండర్లైన్ పాయింట్ అనమాట. రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఈ యాక్షన్స్. అంటే మన డైలీ హ్యాబిట్స్ కానీ, లేదా యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కానీ, లేదా ప్రోవర్బ్స్ కానీ, అంటే ఇవి ఇంకా మారవు అనమాట. మన హ్యాబిట్స్ అయితే మారే అవకాశం ఉంది, కానీ ప్రోవర్బ్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్, ఈ సైంటిఫిక్ ట్రూత్స్ ఇవన్నీ మారవు అనమాట. అంటే కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి ఇవి. అంటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దిస్ పర్టికులర్ యాక్షన్స్. సో ఇలాంటి యాక్షన్స్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాము. అండ్ సెకండ్ చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సెకండ్ టెన్స్ ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ యాక్షన్స్ రాస్తాము అంటే, ఏ టైంకి సంబంధించిన యాక్షన్స్ రాస్తాము అంటే, ఇప్పుడు ఈ క్షణం మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదా మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్స్. అంటే ఇప్పుడు ఇవి కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ క్షణం. సో అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగే యాక్షన్స్ని, జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్స్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ యామ్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నేను చూస్తూ ఉన్నాను. సో ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ కదా, సో అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలన్నమాట. సో నెక్స్ట్ టెన్స్ చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏంటిది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి పాస్ట్తో ఒక చిన్న లింక్ ఉంటుంది. ఏంటి అంటే, ఇప్పుడే జరిగిపోయిన యాక్షన్స్. నార్మల్గా జరిగిపోయిన యాక్షన్స్ని మనం పాస్ట్లో రాస్తాం. బట్ ఈ పర్టికులర్ వర్డ్ చూడండి, ఇప్పుడు అని నేను చెప్తున్నా. ఇప్పుడు అనేది ప్రెజెంట్ టెన్స్ కదా, కాబట్టి ఇప్పుడే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడే జరిగిన యాక్షన్స్ అన్నమాట. ఈ క్షణం జరిగిపోయిన యాక్షన్స్, వాటిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాం అన్నమాట. అర్థమవుతుంది కదా? వాటిని దేంట్లో రాస్తాం మనం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ది వర్క్. అంటే ఈ వర్క్ నేను ఇప్పుడే కంప్లీట్ చేశాను, జస్ట్ నౌ కంప్లీట్ చేశాను అని అర్థం అన్నమాట. నెక్స్ట్ టెన్స్ చూద్దాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఏంటిది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్లో ఏ యాక్షన్స్ రాస్తాం అంటే, ఏ టైం యొక్క యాక్షన్స్ రాస్తాము అంటే, పాస్ట్లో యాక్షన్స్ మొదలైపోయి ప్రెజెంట్కి కూడా కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి యాక్షన్స్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ నోవెల్ సిన్స్ ఎస్టర్డే. అంటే నిన్నటి నుంచి ఈ నోవెల్ని నేను చదువుతూ ఉన్నాను. సో నిన్న ఈ యాక్షన్ మొదలైంది, బట్ ఎప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తాం అనమాట. అర్థమైందా? ఒకసారి క్విక్ రివైజ్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా నేను సింపుల్ కైండ్ ఆఫ్ ఒక చార్ట్ లాంటిది వేసి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అబౌట్ దిస్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే. ఎస్, చూడండి, ఎగ్జామ్ అంటే క్లియర్గా మీకు అర్థం అవడం కోసం సింప్లిఫై చేసి చెప్తున్నాను అనమాట. ఇది ప్రెజెంట్ టెన్స్ తాలూకా టైం జోన్ అనుకోండి. ఇది పాస్ట్ టెన్స్ తాలూకా టైం జోన్ అనుకోండి. ఇది ప్రెజెంట్ టెన్స్ తాలూకా టైం జోన్ అనుకోండి. అండ్ ఇది ఫ్యూచర్ టెన్స్ తాలూకా టైం జోన్ అని చెప్పేసి అనుకోండి. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే ఈ మొత్తం అన్నింటికి సంబంధిస్తాయి. ఎందుకంటే పాస్ట్లో మనకి హ్యాబిట్ ఉంటుంది, అదే హ్యాబిట్ కంటిన్యూ అవుతుంది, ఫ్యూచర్లో కూడా ఉండొచ్చు. అటువంటివి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ అయితే ఈ పర్టికులర్ జోన్లోనే అది కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ క్షణం మనం మాట్లాడుతూ
మాట్లాడుతున్నప్పుడు కంటిన్యూ అయ్యే యాక్షన్స్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తాం. అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చాలా జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ పాస్ట్ టెన్స్కి ఈ ప్రెజెంట్ టెన్స్కి ఒక చిన్న లింక్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్, అదే ఇప్పుడే అంటే ఈ క్షణమే, దానికి సంబంధించిన బాక్స్ అనమాట. అంటే ఇక్కడ కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడే కంప్లీట్ అవుతాయి. ఇప్పుడే ఈ వీడియో మీరు చూసేసి ఉండొచ్చు, ఇప్పుడే సినిమా చూసేసి ఉండొచ్చు, ఇప్పుడే మీరు లంచ్ చేసి ఉండొచ్చు. అర్థమైందా? అలాంటి యాక్షన్స్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్లో రాస్తాం. దీనికి చిన్న పాస్ట్ లింక్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడే అయిపోయింది కాబట్టి. అర్థమవుతుందా? అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇది కూడా సేమ్, పాస్ట్లో ఎప్పుడో మొదలైపోతుంది ఒక పర్టికులర్ టైంలో, ప్రెజెంట్లో కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇటువంటి యాక్షన్స్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రెజెంట్ టెన్స్ అండి. సో పాస్ట్ టెన్స్కి సంబంధించి, ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి పార్ట్ 2 రాబోతుంది. మీకు పార్ట్ 2 కావాలి అంటే కామెంట్ సెక్షన్లో నాకు పార్ట్ 2 అని కామెంట్ చేయండి, తొందరలోనే అప్లోడ్ చేసేస్తా. సో దిస్ ఇస్ మహేష్, యూ హ్యావ్ వాచ్డ్ మహేష్ స్పార్కింగ్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.